స్టార్టింగ్ అన్నీ మంచిగానే అనిపించాయి సార్. అది కొత్త కాబట్టి ఆ దూరం దూరం ఉండి మాట్లాడుకోవడం, అతను ఎప్పుడు కలవాలి అని అడగడం, పెళ్ళికి ముందే అంటే ఆషాఢం వచ్చిందని ఆగలేకపోతున్నానని చెప్పి అడిగి నన్ను పెళ్లి చేసేసుకుందాం ఎక్కడికైనా లేచిపోదాం అని అంటే ఒక రికార్డ్ ఉంది నా దగ్గర. వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అంటే లేదు, నేను నా ఫ్యామిలీ అలా కాదు, నన్ను అలా పెంచలేదు అన్నారా శివ మీరు? సారీ అన్నారా శ్యామ్ మీరు? లేచిపోయి వెళ్ళి పెళ్లి చేయమన్నాడు సార్. ఒక్కసారి అమ్మాయిని నేను వెయిట్ చేస్తాను సార్. ఓకే ష్యూర్, డెఫినెట్ గా ప్లే చేయాలి ఇప్పుడు. తను రెడీ చేస్తున్నారు ఈ గ్యాప్ లో. చేయండి సార్, నేనే చేస్తాను అసలు. శ్యామ్, సో తనకి సంబంధించి మీరు ఒక మాట అన్నారు, అక్టోబర్ ఎస్ మీరు ఒక మాట అన్నారు శ్యామ్, అక్టోబర్లో తనని కలవడానికి వెళ్ళాను, అప్పుడు చూశాను ఇబ్బందికర సన్నివేశంలో చూడకూడని సిచ్యువేషన్లో నేను చూశానన్నారు. తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వైజాగ్ వచ్చేసామన్నారు. మళ్ళీ ఫిబ్రవరి 14th ఎందుకు కలవడానికి ప్రయత్నం చేశారు? ఇది మీరు వినిపించాలి సార్. ఒక్క నిమిషం, ఏం జరిగింది? ఇది మీరు వినిపించండి. ఏమైనా అబ్యూజివ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? అతను మాట్లాడే ప్రతి దగ్గర ఉంటాయి, కానీ ఇతను ఇక్కడ తను చేసిన ఏవైతే మిస్టేక్స్ మాట్లాడతాడో అవి ఇక్కడ ఒప్పుకుంటాడు. అయితే అబ్యూజివ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయి దీంట్లో? అబ్యూజివ్ మాక్సిమం లేదు లేదు లేదు. నేను యాక్చువల్లీ అతనితో అంతా క్లియర్ గానే మాట్లాడాను సార్. ఒకసారి ఆడియో విందాం. మీరేంటో నాకు తెలీదు, నేనేంటో మీకు తెలీదు, ఇవన్నీ నేను క్లియర్ గా చెప్పాను అతనికి అన్ని. ఓకే, పెళ్లికి ముందు కాన్వర్సేషన్. ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకని అంటారు? కలిసున్నది తక్కువే. అవును, మన ఇద్దరం కలిసున్న రోజులు తక్కువే, గొడవలు ఉన్న రోజులు ఎక్కువ అంటున్నారు. ఎందుకు అయ్యా అంటారు గొడవలు? మరి 2 నెలలు మిమ్మల్ని అడిగాను కదా, 2 నెలలు అడిగినప్పుడు మీరు నన్ను ఎట్లా కింద పడుకోబెట్టో పైన ఇవన్నీ ఎట్లా మాట్లాడతారు మీరు నన్ను? అంటే మీకు ముందే నేను హింట్ ఇవ్వలేదా? ముందే నేను చెప్పలేదా? మీతో నేను మాట్లాడలేదా? ఎట్లా మాట్లాడతారు మీరు నన్ను? ఇవన్నీ కాపురం చేసే రకం కాదు. నా ఫ్రెండ్ ఫోన్లు చేస్తే నా ఫ్రెండ్లకి ప్రతి ఒక్కరికి కంప్లైంట్. మా అమ్మ వాళ్ళు ఎవరితో అన్నా ఈ పిల్లకి ప్రేమించడం తెలీదు, ఈ పిల్ల మాట్లాడడం తెలీదు. ఈ కాన్వర్సేషన్ ఉండే తర్వాత మళ్ళీ మాట్లాడండి శ్యామ్ ఒకసారి. అతను ఏడుస్తూ మాట్లాడతాడు. అది విత్ టైం విత్ డేట్ ఉంటది. ఒక్క నిమిషం. ఎస్ ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు లేచిపోయి పెళ్లి చేసుకుందాం అన్న మాట అతను మాట్లాడింది ఉంటది సార్. సో దాంట్లో లాస్ట్ లో వినిపిస్తా. ఓకే, సో ఒక్కసారి మీరు అది సర్చ్ చేస్తుండండి. అయిపోయిన తర్వాత అన్ని తీసి ప్లే చేస్తాం. శ్యామ్ ఒక్క నిమిషం. శాంతి మనతో పాటు లైన్ లో జాయిన్ అవుతున్నారు. మీ కో ఆర్టిస్ట్ అనుకుంటా కదా శాంతి గారు? ఎస్ శాంతి గారు నమస్తే అండి. శాంతి గారు, ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇండస్ట్రీ కల్చర్కి తను అలవాటు పడింది, అలాంటి అమ్మాయి అనుకోలేదు అని అర్థం వచ్చేలా శ్యామ్ ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. తనతో మీరు పని చేస్తున్నారు, ఎట్లా ఉంటారు సెట్స్ లో? ఇండస్ట్రీ వాటికి అలవాటు పడిందని అతను వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి సంబంధం చూసుకున్నప్పుడు పెళ్లి ఫిక్స్ చేసుకున్నప్పుడు అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయి ఎన్నో సంవత్సరాలు చేస్తుంది కదా, అదే ఇండస్ట్రీ తెలుసుకొని తెలీదా ఆవిడ అలవాటు పడిందో లేదో మనకి? అంటే పెళ్లి అయిన తర్వాతే అమ్మాయి ఇండస్ట్రీ మంచి అని తెలిసిందా? వన్ థింగ్ అండి, ఇండస్ట్రీకి అలవాటు పడిందంటే ఆడవాళ్ళు ఏమన్నా ఈజీగా వస్తుంది, ఇండస్ట్రీలో ఆడవాళ్ళు ఏమన్నా చేంజ్గా ఉంటారా? వీఆర్ ఆల్ ఫ్రమ్ ద రెస్పెక్టెడ్ ఫ్యామిలీ. సో బాస్, ఇక్కడ శాంతి గారు నేను ఒక మాట ఉపయోగిస్తున్నాను, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. తను ఇక్కడ డ్రింక్ చేస్తారు అనేది శ్యామ్ వేస్తున్న బిగ్గెస్ట్ ఎలిగేషన్. నిజంగా అలాంటి అలవాటు ఉందా? బిగ్గెస్ట్ ఎలిగేషన్ కదా సార్, అమ్మాయి నోటితో నుంచి ఒప్పుకున్న ఆడియో ఉంది కదా సార్, అది ప్లే చేయండి సార్. అది శాంతి గారు, ఐశ్వర్య డ్రింక్ చేస్తారు అనేది శ్యామ్ అంటున్న ఎలిగేషన్ అంటే కాదు, అది ప్రూవ్, అది నిజం అంటున్నారు శ్యామ్. నిజంగా ఐశ్వర్య డ్రింక్ చేస్తారండి?
నేను ఈ రోజు వరకు చూడలేదండి. హ్మ్. నేను ఈ రోజు వరకు చూడలేదండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఏం చేస్తారా అనేది అది ఇప్పుడు అది యాక్చువల్ గా చెప్పాలంటే బయట పార్టీస్ కి అని చాలా మంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు అది అమ్మాయి వెళ్ళిపోయి రోడ్డు మీద ఏమైనా పడిందండి, అతనికి అలవాట్లేదా అనుకున్నాం మనం ఒక మాట. ఒకవేళ నిజంగా నేనైతే 100% ఈ రోజు వరకు అంటే టు స్వేర్ ఆన్ గాడ్ నేను ఈ రోజు వరకు ఆ అమ్మాయి తాగింది కానీ అమ్మాయి మిస్బిహేవ్ చేయడం కానీ వల్గర్ బిహేవియర్ కానీ ఈ రోజు వరకు చూడలేదు. బట్ ఒక్కవేళ నిజంగానే అనుకున్నామండి, మన అతను చెప్పాడు పోనీ అనుకున్నాము, అమ్మాయి ఏమైనా రోడ్డు మీదకి వెళ్ళిందా, అతను పరువు తీసిందా, అతనికి అలవాటు లేదా, అలవాటు లేకుండానే అంత ఇదిగా ఉన్నాడా అతను అనుకున్నామండి. ఈ రోజుల్లో కల్చర్ కోసమనో దీనికోసమనో ఎంతమంది అంటే అమ్మాయి ఒక్కటే పాపం చేసినట్టుగా ఎందుకు అతను పోర్ట్రే చేసి మాట్లాడుతున్నాడు. అది నేను అంటున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి కష్టపడుతుంది, పని చేస్తుంది, వచ్చిందా తన తను చేస్తుందా, షూటింగ్ చేస్తుందా, మాతో పాటే కూర్చుంటుంది, ప్లీజ్ పక్కకి వెళ్ళి